శుభోదయం చిల్డ్రన్. ఈరోజు మనం ఏం చేస్తాము? గెస్సింగ్ గేమ్ ఆడుకుందామా? చూడండి, ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. ఇవి బొట్లో ఉన్నాయి కదా. ఇక్కడ మనకి కళ్ళకి గంతలు కట్టుకొని ఇద్దరు ఉన్నారు. వీళ్ళకి మనం గెస్సింగ్ గేమ్ ఆడిపిద్దాం. ఫస్ట్ చతుర్ కుమార్ నించో. రెడీయా? నేను నీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను, అవేంటో నువ్వు చెప్పాలి. ఫ్యాన్ ఆఫ్ చేయి. దీంట్లో చేయి పెట్టు. తెలియట్లేదు టీచర్. ఎలా ఉన్నాయి? రెండు ఒకలా కనిపిస్తున్నాయా? అయితే ఎలా చెప్తావు ఇప్పుడు? తింటా. టేస్ట్ చేస్తావా? చెయ్యు. ఏంటది? ఉప్పు. వెరీ గుడ్. ఇదేంటి చూడైతే? ఏంటది? కర్పూరం. కర్పూరమా? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడు. నోరాను నవ్వులు. ఏంటది? వేపాకు టీచర్. వెరీ గుడ్. ఇది ఇది కూడా ఆన్. ఒకసారి నాలుగు చూపించు. నాలుగు చూపించు. నాలుక. ఏంటి చెప్పు? చింతపండు టీచర్. వెరీ గుడ్. ఎలాగుంది చింతపండు? పుల్లగా. వేపాకు ఎలాగుంది? చేదుగా. చేదుగా ఉంది. ఇప్పుడు వీడు పుల్లగా ఉంది, చేదుగా ఉంది అని చెప్పాడు కదా. ఎలా చెప్పాడు చెప్పండి? దేన్ని ఉపయోగించి చెప్పాడు? టంగ్. నాలుగుని ఉపయోగించి చెప్పాడు. వెరీ గుడ్. ఇప్పుడు కీర్తిప్రియని పిలుద్దాం. ఉండండి. కీర్తిప్రియ, చేతులు పెట్టు ఒకసారి. ఇది ఎలాగుందో ఫీల్ అవ్వు. గట్టిగా ఉన్నట్టు. ఇది ఎలాగుంది? మెత్తగా. మెత్తగా ఉంది. చూడండి, ఈ అమ్మాయి ఇది గట్టిగా ఉంది, ఇది మెత్తగా ఉందని చెప్పింది. మరి ఇది ఎలాగుంది చూడమ్మా, పట్టుకో. చల్లగా ఉన్నట్టు టీచర్. వెరీ గుడ్. ఇది పట్టుకొని చూడు, ఇది ఎలాగుంది? వేడిగా. అంటే ఇందులో వేడి నీళ్ళు ఉన్నాయి. ఇది డ్రింక్ చల్లగా ఉంది. ఎలా చెప్పింది? ఎలా చెప్పింది అమ్మాయి చెప్పండి? స్కిన్ తో ఇవన్నీ టచ్ చేసి చెప్పింది. చతుర్ కుమార్ నువ్వురా మళ్ళీ. చూడు, ఇది వాసన చూడు. ఏంటిది? సెంట్ టీచర్. సెంట్. ఇవేంటి? జాస్మిన్. జాస్మిన్. వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు ఏంటి ఉపయోగించి ఈ అబ్బాయి ఇది సెంట్ అని, ఇది జాస్మిన్ అని చెప్పాడు? నోస్ ఉపయోగించి చెప్పాడు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేంటి? ఇప్పుడు కీర్తిప్రియకి నేను మళ్ళీ ఇంకోటి ఇస్తాను. చూడండి, ఇది పట్టుకోమ్మా. ఇది కూడా పట్టుకో. ఏంటి రెండు కూడాను బాల్సేనా? అయితే నువ్వు ఇదే కలర్ ఉంది, ఇదే కలర్ ఉందో నాకు చెప్పు. తెలియడం లేదా? చూడండి, అమ్మాయి చెప్పలేకపోతుంది. ఎందుకు చెప్పలేకపోయిందిరా? కళ్ళు కనిపించకుండా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటివి? ఇది పింక్ బాల్, ఇది బ్లూ బాల్. వెరీ గుడ్. ఇది పింక్ కలర్ అని, ఇది బ్లూ కలర్ అని ఎలా చెప్పిందిరా? ఇప్పుడు కళ్ళు తెరిచి కళ్ళతో చూసి చెప్పింది కదా. అంటే ఇప్పుడు మనము కళ్ళతోని కొన్ని చూసి తెలుసుకుంటాం. మరి చతుర్ కుమార్ ఒకసారి నుంచి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇటు ప్లేట్ వాయించారు, ఇది ఫ్లూట్ టీచర్. ఇటువైపు ఫ్లూట్ సౌండ్ వచ్చింది. ఎలా చెప్పాడు చతుర్ కుమారు? ఇయర్స్ వల్ల చెప్పాడు. అంటే మనం వెరీ గుడ్. తీసి అయితే మనం ఇప్పుడు గెస్సింగ్ గేమ్ ఆడింది మీకు అర్థమైంది కదా. మనం ఇక్కడ కొన్ని అవయవాలు ఉపయోగించి ఇవన్నీ చెప్పాం. ఏంటి మనం ఉపయోగించామో మీరు చెప్పాలి. ఇప్పుడు ఏంటి ఉపయోగించాము చెప్పండి? ఇయర్స్ దేనికి ఉపయోగించాము? వినడానికి ఉపయోగించాము. మరి అదేంటి? టంగ్ టు టేస్ట్. టేస్ట్ కి మనం టంగ్ ఉపయోగించాం. ఇంకా స్కిన్ టు టచ్. ఇవేంటి? ఐస్ టు సీ. నోస్ టు స్మెల్. చూసారా? ఇప్పుడు మనం ఇక్కడ ఏవేవైతే చెప్పామో చూడండి. ఆర్గన్స్: ఐస్, నోస్, స్కిన్, మౌత్, టంగ్, ఇయర్స్.
చెప్పండి ఇప్పుడు. ఐస్ టు సీ, Eyes to see, nose to smell, feel to touch, tongue to taste, ears to hear. ears to hear. These are all sense organs. All sense organs. These are my These are my sense organs. sense organs. ఓకేనా? ఈరోజు మనం సెన్స్ ఆర్గాన్స్ గురించి చెప్పుకుందామా లెసన్? ఓకేనా?